मुलाकात के लिए सरकार बनाने का दावा पे वो उन्होंने राष्ट्रपति जी को सौंप दिया है और अब राष्ट्रपति जी की ओर से उनको सरकार बनाने का न्योता दिया जा रहा है। రైట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోదీ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లేఖను ఎన్డీఏ నేతలు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విన్నవించినట్లు కూడా కనిపిస్తోంది. రైట్ మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ద్రౌపది ముర్మును ప్రధానమంత్రి మోదీ కలిశారు, ఏంటి అప్డేట్స్? శంకరి, కొద్దిసేపు క్రితం ప్రధాని అభ్యర్థి అయినటువంటి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ప్రధాని అభ్యర్థిగా ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా మోదీని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, ఎన్డీఏ ఎంపీలంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా ఈ రోజు జరిగింది. సుదీర్ఘంగా జరిగినటువంటి ప్రక్రియలో చంద్రబాబు నాయుడు కూడా మోదీ పేరును ప్రధానిగా మోదీ పేరును ప్రతిపాదించారు. ఆ తర్వాత అందరూ కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ప్రధాని మోదీ కూడా ఎన్డీఏ ఎంపీలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్డీఏకు కొత్త నిర్వచనం కూడా ఇచ్చారు. ఎన్డీఏ అంటే న్యూ ఇండియా డెవలప్మెంట్ యాస్పిరేషన్స్ అంటూ ఎన్డీఏకి కొత్త నిర్వచనం ఇస్తూ ఇకపైన కొత్త శకం ప్రారంభం కాబోతుంది అంటూ ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత ఎన్డీఏ సభ్యులంతా కలిసి, ఎన్డీఏ నేతలంతా కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రధానిగా మోదీని ఎన్నుకున్నట్లుగా మద్దతు లేఖలను అందజేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అయితే మరో కీలకమైనటువంటి సమావేశం కూడా జరుగుతుంది శంకరి. ఎల్లుండి అంటే 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ సమావేశం దానికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది. ఎన్డీఏ మిత్రపక్షాల నేతలంతా కూడా బీజేపీ అగ్రనేతల భేటీలో పాల్గొంటున్నారు. మంత్రివర్గ కూర్పు పైన ఎన్డీఏ నేతలు కసరత్తు చేస్తున్నారు. ప్రధానమంత్రితో పాటు కొంతమంది ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలక భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి కొందరు కీలక మంత్రులు కొందరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మిత్రపక్షాల మంత్రులతో కలిసి మోదీ ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నడ్డా నివాసానికి అమిత్ షా చేరుకున్నారు. ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి, కపిల్ పటేల్, అజిత్ పవార్, ఛగన్ భుజ్బల్ వీళ్ళంతా కూడా చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా చేరుకోబోతున్నారు. నిజానికి 6 గంటలకు తిరిగి విజయవాడకు వెళ్లాలనుకున్నారు చంద్రబాబు నాయుడు. కానీ ఈ సమావేశం ఉన్నందువల్ల ఈ రోజు ఇక్కడే ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ సమావేశం సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉన్నాయి. ఈ సమావేశం తర్వాత కూడా మళ్ళీ హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ఆయన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా నడ్డా నివాసంలో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. మంత్రివర్గ కూర్పు పైన ఈ యొక్క సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా చర్చించబోతున్నారు. పార్టీల వారీగా మంత్రివర్గంలో చోటు కల్పించే అంశం పైన నేతలు చర్చిస్తారు. ఎవరికి ఎన్ని స్థానాలు కల్పించే అవకాశం ఉంది, తర్వాత ఎవరికి ఏ శాఖలో ఉన్న దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. నిన్న ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా బీజేపీ అగ్రనేతలంతా సుదీర్ఘంగా చర్చించారు. అందులో ఒక ఫార్ములాను తయారు చేశారు. ఎవరెవరికి ఇవ్వాలి, ఈసారి మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉండాలి అనేది ఆర్ఎస్ఎస్ నేతలు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ గైడ్ లైన్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు ఎన్డీఏ పక్ష నేతలందరికీ చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకుని ఇక రేపటిలోగా ఈ మంత్రివర్గ కూర్పు చేసే అవకాశం ఉంది. సో రేపు కూడా ఢిల్లీలోనే చంద్రబాబు నాయుడు ఉండే అవకాశం ఉంది. అయితే కృష్ణ, ఏ పార్టీలకు ఏ మంత్రివర్గ కూర్పులో ఏ చోటు కల్పించే అవకాశం పైన, అదే విధంగా ఎవరెవరికి ఎన్ని స్థానాలు కల్పించే అవకాశం పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా శాఖలపై కూడా అంటారా? ఖచ్చితంగా శంకర్, ఈ రోజు దానికి సంబంధించి ఈ యొక్క బీజేపీ అగ్రనేతలతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో కూడా సమావేశం చేస్తున్నారు. ఈ సమావేశంలో కీలకంగా ఈ అంశంపైనే చర్చించబోతున్నారు. ఈ యొక్క మొదటి అంటే 9వ తేదీన ప్రధాని మోదీ ఎంతమందితో ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నారు,
అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఆయనకు 8 అన్న సంఖ్య సెంటిమెంట్ కాబట్టి 8 మందితో చేస్తారా, లేకపోతే 17 మందితో చేస్తారా, లేకపోతే 26 మందితో చేస్తారా, ఇంకా అంతకన్నా ఎక్కువ మందితో చేస్తారా, 53 మందితో, మొత్తానికి 15% వరకు కూడా ఉండొచ్చు. 543 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి అందులో 15% మందికి 15% మేరకు కేబినెట్ లో మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. 82-83 వరకు కూడా మంత్రి పదవులు ఇవ్వచ్చు. మరి ఇప్పుడే అందరినీ భర్తీ చేస్తారా, లేదా అందులో సగం చేస్తారా, 40 మందిని చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే మనకు అందుతున్నటువంటి సమాచారం అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని పార్టీలకు కూడా భాగస్వామ్య పక్షాలన్నింటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. సో ఆ మేరకు, ఆ ఫార్ములా మేరకు ఈ యొక్క మంత్రివర్గ కూర్పు ఉండే అవకాశం ఉంటుంది. ఆ మేరకు ఎన్డీఏ పక్ష నేతలందరినీ కూడా ఒప్పించే అవకాశం ఉంది. శంకర్.